బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వాహనాల నెంబర్ ప్లేట్లలో టీఎస్ ను టీజీగా మార్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. రేపు కేంద్ర రవాణా శాఖకు టీఎస్ టు టీజీ ఫైల్ ను పంపించనుంది. కేంద్రం గెజెట్ ఇచ్చేందుకు వారం సమయం పడుతుంది. అయితే ఈ నెల 15 వరకు నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు టీజీ కోడ్ నియమించనున్నారు. అయితే పాత వాహనాల నెంబర్ ప్లేట్లలో ఎలాంటి మార్పు ఉండదని ఆర్టీఏ ప్రకటించింది. వాహనాల నెంబర్ ప్లేట్లలో టీఎస్ ను టీజీగా మార్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇక రేపు కేంద్ర రవాణా శాఖకు టీఎస్ టు టీజీ ఫైల్ ను పంపించనుంది. కేంద్రం గెజెట్ ఇచ్చేందుకు వారం రోజుల సమయం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాంబాబు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, నిన్న కేబినెట్ నిన్న ఒక తీర్మానం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో అంటే తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ఇటు వాహనాల రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అంశంలో ఏపీ విభజన జరిగినప్పుడు అప్పుడు తెలంగాణ ఏర్పడినటువంటి సందర్భంలో అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక గెజిట్ను విడుదల చేయడం జరిగింది. ఈ గెజిట్ ప్రకారంగా వాహనాల రిజిస్ట్రేషన్కి సంబంధించి టీజీగా నమోదు చేసుకోవాలని చెప్పేసి ఒక గెజిట్ని విడుదల చేసినా కానీ ఆనాడు ఏర్పడినటువంటి టీఆర్ఎస్ సర్కార్ మాత్రం దాన్ని విస్మరించి నియమాలను పాటించకుండా, నియమ నిబంధనలు పాటించకుండానే ఇటు టీఎస్గా దాన్ని టీజీ కాకుండా టీఎస్గా వాహనాల రిజిస్ట్రేషన్ను నమోదు చేయించేటువంటి ప్రక్రియ మొదలుపెట్టింది. దీంతో కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే దీనిపైన నిన్న క్యాబినెట్లో కూడా సమావేశం కావడం జరిగింది. క్యాబినెట్లో దీనిపైన చర్చ జరిగినటువంటి నేపథ్యంలో గతంలో తెలంగాణ అప్పుడు ఉన్నటువంటి 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు ఏ విధంగానైతే కేంద్రం గైడ్లైన్స్ ఇచ్చిందో, ఏ విధంగానైతే గెజిట్ విడుదల ఇచ్చిందో ఆ గెజిట్ ప్రకారం ఈ యొక్క వాహనాల రిజిస్ట్రేషన్ ఉండాలని చెప్పేసి ఆ టీఎస్గా బదులు టీజీగా కొనసాగించాలని చెప్పేసి తెలంగాణ క్యాబినెట్ అయితే నిన్న నిర్ణయించింది. దీంతో రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయంతో గతంలో ఉద్యమకాలంలో పనిచేసినటువంటి ఉద్యమకారులు కానీ లేకపోతే తెలంగాణ వాదులందరూ కూడా ఈ నిర్ణయాన్ని ఏకీభవిస్తూ ఉన్నారు. గతంలో అనేక ఉద్యమ సమయంలో తెలంగాణకు సంబంధించినటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి బోర్డు దగ్గర ప్రతి దగ్గర కూడా ఈ టీజీ అని రాసినటువంటి సందర్భం ఉంది. వెహికల్ల పైన ఉద్యమకారులే కాదు తెలంగాణ వాదులందరూ కూడా ఏపీ బదులు టీజీ అని రాసుకున్నటువంటి పరిస్థితి ఉండే. కానీ కేంద్రం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ను పక్కన పెట్టి, గెజిట్ను పక్కన పెట్టి ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ సర్కార్ టీఎస్ అని దీన్ని నమోదు చేయించినటువంటి పరిస్థితిలో ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని టీజీగానే ఉండాలని చెప్పేసి గెజిట్ను గతంలో ఇచ్చినటువంటి గెజిట్నే కొనసాగించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిన్న మంత్రివర్గం కూడా ఆమోదించడంతో ఈ యొక్క 2-3 రోజులలో దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అంటే ఇప్పటికే దీనికి సంబంధించి రవాణా అధికారులు అయితే నెంబర్ ప్లేట్లను మార్చడానికి గైడ్ లైన్స్ని సిద్ధం చేశారు. ఇప్పటికే 1.5 కోటికి పైగా వాహనాలు ఉన్నటువంటి నేపథ్యంలో రోజుకు 10,000 కొత్త వెహికల్లను కొంటున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికి కూడా ఇక్కడ నుండి కొనే వాటికి మాత్రమే టీజీగా నామకరణం అంటే టీజీగా నమోదు చేసుకున్నటువంటి అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి టీఎస్గా ఉన్నటువంటి కానీ గతంలో ఉన్నటువంటి ఏపీగా ఉన్నటువంటి వాటి అన్నింటినీ కూడా యథావిధిగా కొనసాగుతూ ఉంటాయి. తర్వాత ఇవి కాలం చెల్లిన తర్వాత వీటి స్థానంలో మళ్ళీ ఎలాగో టీజీగాని నమోదవుతాయి. కాబట్టి ప్రస్తుతానికైతే ఆ కొత్త వెహికల్కి మాత్రం టీజీ అనేటువంటి నమోదు చేసుకున్నటువంటికైతే గైడ్ లైన్స్ అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అయితే ఇటు రవాణా అధికారులు దాన్ని ఈ 2-3 రోజుల్లో దానికి సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతం చేసేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే తెలంగాణ సర్కారు సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మాత్రం ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులు కానీ తెలంగాణ వాదులు కానీ ఆ టీఎస్కి బదులు టీజీగా ఉండడాన్ని మాత్రం తెలంగాణ గతంలో ఇచ్చినటువంటి కేంద్రం విభజన రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి గెజిట్నే ఫాలో కావడం అనేది శుభసూచకం అని కూడా పలువురు అయితే సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రియా, టీజీ జరిగేటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎప్పుడు అసలు మొదలు కాబోతోంది? ప్రియా, దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటు రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు ఇటు రవాణా శాఖ కూడా దీనికి సంబంధించినటువంటి చకచకా ఏర్పాట్లను అయితే ముందుకు తీసుకెళ్తా ఉన్నది. 3 రోజులలో దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్లను అయితే ఇచ్చేందుకైతే ఏర్పాట్లు చేస్తూ ఉంది. నెంబర్ ప్లేట్లను టీజీగా అంటే వాటన్నింటినీ కూడా నెంబర్ ప్లేట్లను ముద్రించాల్సినటువంటి అవసరం ఉన్నది. వీటన్నింటినీ కొత్తగా టీజీ అని నామకరణం చేయడానికి 2-3 రోజుల టైం పడుతుంది. కాబట్టి 3 రోజులలో దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ మొదలవుతాయని చెప్పి మొత్తానికైతే ఈ వారం రోజులలో దీనికి సంబంధించిన టీజీగా వెహికల్ రిజిస్ట్రేషన్ అయితే కాబోతున్నాయి. ప్రియా.
ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇంకా ఏ విధంగా మార్పు చెందబోతోంది? నిన్న కేబినెట్ సమావేశం తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అనేక నిర్ణయాలు తీసుకున్నటువంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజలు ఏం కోరుకున్నారో ఆ ప్రజల యొక్క ఆలోచనలకు ఆకాంక్షలకు అనుగుణంగానే నిన్నటి కేబినెట్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాజముద్రను కూడా అంటే తెలంగాణ చిహ్నాన్ని కూడా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. మరొకవైపు తెలంగాణ రాష్ట్ర గీతం కూడా ఉండాలని చెప్పి భావించింది. తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రముఖ కవి తెలంగాణ కవి అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణను తెలంగాణ రాష్ట్ర గీతంగా ఇప్పటికే తీసుకున్నటువంటి అంటే పరిస్థితి ఉన్నది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అంటే నిన్న ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. అంటే క్యాబినెట్లో జయ జయ తెలంగాణ గేయానికైతే రాష్ట్ర గీతంగా ఆమోదించినటువంటి సందర్భం ఉంది. మరొకవైపు ఈ తెలంగాణ ప్రజలు ఏ విధంగా తెలంగాణ ఆడపడుచులు తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలను ప్రతిబింబించే విధంగా తెలంగాణ ఆలోచనలను ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి ఉండాలని చెప్పేసి ఏ ఒక్కరికో సూచించే విధంగా లేకపోతే ధనికులను సంపన్న వర్గాలను సూచించే విధంగా తెలంగాణ తల్లి ఉండకూడదని చెప్పేసి తెలంగాణ తల్లి సబ్బండ వర్గాలకు సామాజిక వర్గాలకు అందరినీ అనుకూలంగా తెలంగాణ ఆడపడుచు ఏ విధంగా ఉండాలో తెలంగాణ బిడ్డను ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని చెప్పేసి అందుకుగాను ఆ విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆ విధంగా ఉండాలని చెప్పేసి కూడా క్యాబినెట్లో తీర్మానం చేయడం జరిగింది. దీనిపైన ఈ క్యాబినెట్ కూడా దీన్ని ఆమోదించడం జరిగింది. మరొకవైపు తెలంగాణ రాజముద్ర కూడా చిహ్నం కూడా గతంలో అంతర్వృత్తం అది గోధుమ రంగు బాహ్యవృత్తం గోధుమ రంగు అంతర్వృత్తం చిలకపచ్చ కలర్లో ఉండేది. దాని కింద తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి దీన్ని కూడా మార్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది. దీంతో ఇప్పుడైతే రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఇటు కొంతమంది మేధావులతోటి కళాకారులతోటి వివిధ వర్గాలను సంప్రదించిన తర్వాత వాళ్ళందరి సూచనల సలహాల మేరకు ఈ యొక్క రాష్ట్ర చిహ్నం కానీ లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి సూచనలు తీసుకున్న తర్వాత ఈ యొక్క వీటన్నింటినీ కూడా ఈ రాజముద్రను కానీ లేకపోతే తెలంగాణ తల్లిని ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ రెండు తెలంగాణ తల్లి విగ్రహం కానీ లేకపోతే రాజముద్రకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. మారుస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు ప్రియా. అండ్ అలాగే రాంబాబు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారంటీ పథకాలులో 2 గ్యారంటీ పథకాలు ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుతున్నాయి. మిగిలిన పథకాలు ఎప్పటి వరకు కంప్లీట్ గా ఇంప్లిమెంట్ అవబోతున్నాయి అనుకోవచ్చు? రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఈ యొక్క 6 గ్యారెంటీల్లో ఏ ఒక్క గ్యారెంటీని కూడా మేము విస్మరించమని చెప్పడం జరిగింది. 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను 90 రోజుల్లో 100 రోజుల్లో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 50 రోజులు అవుతుంది. మరొక 40 రోజులు గడువు ఉంది. ఈ మొత్తం 100 రోజులలో ఈ యొక్క పథకాలను అయితే అమలు చేసి తీరుతామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే 2 గ్యారెంటీలను ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరొక 2 గ్యారెంటీలను అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించబోతున్నారు. అవి కూడా ప్రధానంగా 500 రూపాయలకు మహిళలకు గ్యాస్ సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ గృహ అవసరాల కోసం ఉచిత విద్యుత్తును కూడా రెండింటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలనుకుంటా ఉన్నది. వీటిని ప్రత్యక్షంగా అసెంబ్లీ సమావేశాల నుండే ఈ యొక్క ప్రకటన ముఖ్యమంత్రి స్వయంగా చేస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీంతో ఈ యొక్క 2 గ్యారెంటీలను 6 గ్యారెంటీల్లో ప్రధానమైనటువంటి గ్యారెంటీలను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అసెంబ్లీ అంటే సమావేశాలు ఎల్లుండి నుండి అంటే 8వ తారీఖు నుండి ప్రారంభం అవుతున్నాయి కాబట్టి 8వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే గవర్నర్ ప్రసంగం ఉంటుంది. తెల్లారి 9వ తారీఖు నాడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం ఉంటుంది. ఆ తర్వాత 10 నాడు ఇది బడ్జెట్ ఉంటుంది కాబట్టి తర్వాత దీనికి సంబంధించి బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయి కాబట్టి ఈ యొక్క బడ్జెట్ సమావేశాలలోనే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ యొక్క ప్రకటన చేయబోతా ఉన్నారు ప్రియా. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ ఫర్ యువర్ లైవ్ అప్డేట్స్.